మా నీకో విషయం చెప్పాలి మా. ఆ! చెప్పు నాన్న. అదే నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నామా. అబ్బాయి మాత్రం చాలా మంచోడు. నెలకి 1,00,000 ప్లస్ సంపాదిస్తున్నాడు. ఫ్యామిలీ కూడా చాలా మంచిది మా. అబ్బాయికి అసలు సిబ్లింగ్సే లేరు. నాకు కాంపిటీషనే ఉండదు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ అమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు నన్ను ఒక కూతురులా చూసుకుంటా అంటుంది. కట్నం కూడా వద్దన్నారు. ఇంకా వాళ్ళ దగ్గర 7 తరాలు కూర్చొని తినే అంత ఆస్తి కూడా ఉంది మా. నువ్వు ఒప్పుకుంటే రేపు ఆ అబ్బాయిని ఇంటికి పిలుస్తాను మా. అవునా? నాకు చెప్పి చాలా మంచి పని చేసావు నాన్న. లవ్ చేశా అంటున్నావు కదా! నీ సంతోషం కన్నా నాకేం కావాలో చెప్పు? రేపు ఆ అబ్బాయిని రమ్మను. కూర్చొని మాట్లాడదాం. సరేనా? ఇంతకి అబ్బాయిది మన క్యాస్ట్ అయి ఉంటుంది కదా! కాదు మా. కాదా? బావుందమ్మా. చాలా బావుంది. నా పరువు తీయడానికి మంచి ప్లానే చేసావన్నమాట. చెప్తున్నా చూడు. ఈ నెలాఖరికే నీ పెళ్లి. నేను చూపించిన అబ్బాయినే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. ఇందులో నో చేంజ్. నీకు కూడా అబ్బాయి గురించి తెలియాలి కాబట్టి చెప్తున్నా విను. అబ్బాయికి నెలకి 30,000. అబ్బాయికి 5 అక్కలు, 6 అన్నలు. సో కాంపిటీషన్ కూడా చాలా టైట్ గా ఉంటుంది. ఇంకపోతే మీ అత్త మామ కొంచెం గయ్యాలోళ్ళు. నువ్వు అడ్జస్ట్ అయితే సెట్. కట్నం విషయానికి వస్తే ఓ 70,00,000 అడిగారు. అప్పో సప్పో చేసి నేను చూసుకుంటా. దానికి నువ్వు ఏం భయపడాల్సిన అవసరం. ఇంకా ఆస్తి అంటావా? ఆస్తి కూడా బానే ఉంది. 50 గొర్రెలు, 4 గేదెలు, 50 కోళ్ళు ఇవన్నీ చాలు. ఎలాగో నువ్వు కూడా యానిమల్ లవర్‌వే కాబట్టి నీకక్కడ మంచిగా టైమ్ పాస్ అవుతుంది. సో చెప్పింది గుర్తుంది కదా! ఈ నెలాఖరికే నీ పెళ్లి. ఇదంతా కాదు ప్రేమ దోమ అన్నావనుకో దున్నపోతులతో తొక్కిచ్చేస్తా. నీ సంతోషం కన్నా నాకేం కావాలో చెప్పు? నీ సంతోషం కన్నా నాకేం కావాలో చెప్పు?